హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు హస్త చతుర్దశి ఉంది అండి. ఇక ఈరోజు మనం గణపతి నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన గణపతి అనుగ్రహం, ఆశీస్సులు మనపై ఉంటాయి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఇక ఈరోజు మంచి మాట. పరిస్థితులకు తగినట్లుగా మనుషులు మారుతూ ఉంటారు. పరిస్థితుల వల్ల కొంతమంది మనకు దూరం అవ్వచ్చు, కొంతమంది దగ్గర అవ్వచ్చు. పరిస్థితుల వల్ల కొంతమంది మనల్ని అవమానిస్తారు, చెడు ప్రచారం చేస్తారు. అదే పరిస్థితుల వల్ల కొంతమంది దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది చేసిన బాధల వల్ల పరిస్థితులు మర్చిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టు మనుషులు మారడం అనేది సహజం. కానీ మీరు మారకూడదు. ఎందుకంటే సూర్యుడు నిత్యము ఒకేలాగా ఉంటాడు. చలికాలంలో మనకు వేడి కోసం సూర్యుడు కావాలనిపిస్తుంది. అదే ఎండాకాలంలో సూర్యుడు ఉన్నా కూడా మనకు సూర్యుడి నుంచి దూరంగా వెళ్తాము. కానీ సూర్యుడు అలాగే ఉంటాడు. అదేవిధంగా మన ప్రవర్తన ఉండాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు దగ్గరైనా దూరమైనా మన మీద దుష్ప్రచారం చేసినా నిందలు వేసినా కూడా మనం మనలాగే ఉండాలి. వాళ్ళు ఊసర వెల్లికి తగ్గట్లుగా రంగులు మారుస్తూ ఉంటారు. అలాంటి గుణాలు మనం తెచ్చుకోకూడదు. అలాగే భగవంతుడు మనకి రాసిపెట్టి ఉంటాడు. ఏమని? కొంతమంది మనకు దూరమైతే మంచి జరగాలని ఉంటే ఆ దేవుడే వారిని దూరం చేసి మనకు జరగాల్సిన మంచిని జరిపిస్తాడు. ఏదో కారణం వల్ల వాళ్ళని మనకు దూరం చేసి మంచి ప్రతిఫలాలను మనకు ఇస్తారు. అలాగే ఊసరవెల్లిలాగా మారే మనుషుల వలన మనం కూడా అలాగే మారితే వాళ్ళకు మనకు ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. కొంతమందికి కొంత వ్యక్తిత్వానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు చెడు వ్యక్తులకు, చెడు వ్యక్తిత్వాలకు దూరంగా ఉండాలి. ఇక ఈరోజు మన సంప్రదాయం, ఎవరైతే ఉదయాన్నే సూర్యోదయం తర్వాత 8, 9, 10 అయినా లేవకుండా నిద్రపోతూ ఉంటారో వారు దరిద్రులుగానే బ్రతుకుతారు. వారికి ఎంత కష్టపడ్డా ఐశ్వర్యం అనేది ఉండదు. మన సంప్రదాయం ప్రకారం మనం సూర్యోదయానికి ముందే లేవాలి. అలా లేవడం కుదరని వాళ్ళు కనీసం సూర్యోదయం అయ్యే టైం కన్నా లేస్తే చాలా మంచిది. ఆ విధంగా ఎవరైతే క్రమశిక్షణ అలవర్చుకుంటారో వారు ప్రతిదీ సాధించగలరు. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అనుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళతారు. ఇక ఈరోజు తారాబలం, నిత్య నక్షత్రం మనం హస్త తర్వాత చిత్తా నక్షత్రం వస్తుంది అండి. సో ఈ చిత్తా నక్షత్రాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈరోజు తారాబలం అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి ప్రత్యక్ తార, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, కృతిక, ఉత్తరాషాఢ వారికి విపత్తార, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సంపద తార, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి పరమమిత్ర తార, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వారికి మిత్రతార, పుష్య, అనురాధ, ఉత్తరభద్ర నక్షత్రం వారికి నైదన తార, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సాధక తార. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఏ ఇంట్లో అయితే ఆగ్నేయంలో దోషం ఉంటుందో, ఆగ్నేయం ఈశాన్యం కన్నా తక్కువ ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ నాస్తికత్వం వైపు వెళ్తూ ఉంటారు. దయచేసి దాన్ని సరిచేసుకోండి. రేపు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ. రేపు పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి బిల్వ వృక్షానికి నీరు పోసి 5 ప్రదక్షిణలు చేసి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. లేదా ఇంట్లోనే లక్ష్మీదేవికి బిల్వపత్రాలతో అర్చించి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇంట్లోని దారిద్ర్యం పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఈరోజు యోగక్షేమం, ఆరోగ్య ప్రాప్తి కోసం, శత్రువులపైన విజయం కోసం ఈరోజు పూజ గదిలో 4 దిక్కుల 4 దీపాలను ఉంచి మధ్యలో దుర్గాదేవి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పూజించి అర్చించాలి. తదుపరి దీపదుర్గా స్తోత్రాన్ని కానీ దుర్గా కవచాన్ని కానీ పారాయణ చేస్తే ఖచ్చితంగా శత్రు విజయము, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది.